నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయోఫార్మా విత్ ప్రియాంక. ఈ ఛానల్ మెయిన్గా జీపాట్ ఆస్పిరెంట్స్కి, ఫార్మసీ స్టూడెంట్స్కి, దట్టు ఫార్మకాలజీ సింపుల్గా ఈజీగా నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం మెయిన్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి చదువుకుంటున్నాం అన్నమాట. ప్రీవియస్ వీడియోలో ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏంటి, వాటి గురించి అంతా తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఫార్మకోకైనెటిక్స్లో ప్రీవియస్ టాపిక్లో నుంచి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి ఫిల్టర్ చేసి నేను పెట్టాను. విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దామన్నమాట. మీకు క్లియర్ కట్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ బయో అవైలబిలిటీ ఆఫ్ ఐవీ రూట్ ఈస్ ఏ 0%, బి 50%, సి 75% అండ్ డి 100% అనమాట. బయో అవైలబిలిటీ అంటేనే అన్చేంజ్డ్ డ్రగ్ సిస్టమిక్ సర్క్యులేషన్లోకి రీచ్ అయిన ఫ్రాక్షన్ అనమాట. ఐవీ రూట్లో డ్రగ్ డైరెక్ట్ వీన్లోకి ఇంజెక్ట్ చేస్తాం. అబ్జర్ప్షన్ బ్యారియర్ ఉండదు, మెంబరైన్ క్రాసింగ్ ఉండదు, ఫస్ట్ పాస్ మెటబాలిజం అనేది ఉండదు, డ్రగ్ లాస్ కూడా ఉండదు. ఎంటైర్ డోస్ బ్లడ్లోకి రీచ్ అవుతుంది. సో బయో అవైలబిలిటీ అనేది 100% ఉంటుంది అనమాట. ఐవీ రూట్లో అబ్జర్ప్షన్ స్టెప్ అనేది ఉండదన్నమాట, డైరెక్ట్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయిపోతుంది. సో బయో అవైలబిలిటీ అనేది 100% ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ది 100% అనమాట. బయో అవైలబిలిటీ ఆఫ్ ఐవీ రూట్ ఈస్ 100%. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏయూసీ రిప్రజెంట్స్. ఏయూసీ అనగానే ఏరియా అండర్ కర్వ్ అనమాట. ప్లాస్మా కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం. ఏయూసీ అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ దట్ ఎంటర్డ్ బ్లడ్లోకి ఎంత అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఎంటర్ అయింది అని. అండ్ హౌ లాంగ్ ఇట్ స్టేడ్, హౌ మచ్ ఎక్స్పోజర్ బ్లడ్ బాడీకి వచ్చింది అని అనేసి అనమాట. ఏయూసీ అంటే అమౌంట్ అబ్జర్బ్డ్ బై క్లియరెన్స్ అనమాట. సో హై ఏయూసీ ఉంటే మోర్ ఎక్స్పోజర్ ఉంటుంది, లో ఏయూసీ ఉంటే లెస్ ఎక్స్పోజర్ ఉంటుంది అనమాట. ఏయూసీ గ్రాఫ్లో ఏరియా అండ్ డ్రగ్ బాడీకి ఎంత ఎక్స్పోజర్ ఇచ్చిందో మెజర్ చేస్తుంది. సో ది ఆన్సర్ ఈస్ బి, టోటల్ డ్రగ్ ఎక్స్పోజర్ అనమాట. ది ఆన్సర్ ఈస్ ఏయూసీ రిప్రజెంట్స్ బి, టోటల్ డ్రగ్ ఎక్స్పోజర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫస్ట్ పాస్ మెటబాలిజం మెయిన్లీ అఫెక్ట్స్. ఇప్పుడు ఓరల్ డ్రగ్ పాత్ చూసుకో. ఏ ఐవీ డ్రగ్స్, బి ఓరల్ డ్రగ్స్, సి ట్రాపికల్ డ్రగ్స్, డి ఇన్హలేషన్ డ్రగ్స్. ఓరల్ డ్రగ్ పాత్ చూసుకుంటే మౌత్లో నుంచి మనం డ్రగ్ తీసుకుంటాం, స్టమక్లోకి ఎంటర్ అవుతుంది, తర్వాత ఇంటెస్టైన్, తర్వాత పోర్టల్ వెయిన్, తర్వాత లివర్, తర్వాత సిస్టమిక్ బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. లివర్ ఎంజైమ్స్ డ్రగ్స్ని మెటబాలైజ్ చేస్తాయి. సమ్ పర్సెంట్ డెస్ట్రాయ్ కూడా అవుతుంది. ఓన్లీ రిమైనింగ్ పార్ట్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. ఓరల్లో బయో అవైలబిలిటీ అనేది తగ్గుతుంది అనమాట. డోస్ అడ్జస్ట్ చేయాలి. ఐవీ రూట్లో మాత్రం లివర్ ఫస్ట్ పాస్ ఉండదు. ఓరల్ డ్రగ్ లివర్ని ఫస్ట్ క్రాస్ చేస్తుంది, అందుకే ఫస్ట్ పాస్ మెటబాలిజం ఉంటుంది. అండ్ ద ఆన్సర్ ఈస్ బి, ఓరల్ డ్రగ్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫార్మకాలజికలీ యాక్టివ్ ఫామ్ ఈస్ ఏ బౌండ్ డ్రగ్, బి ఫ్రీ డ్రగ్, సి కాంజుగేటెడ్ డ్రగ్, డి మెటబోలైట్. బ్లడ్లో డ్రగ్ 2 ఫామ్స్లో ఉంటుంది, బౌండ్ డ్రగ్ కానీ ఫ్రీ డ్రగ్ అని కానీ. ఫ్రీ డ్రగ్ అయితే మెంబరేన్ని క్రాస్ చేస్తుంది, రిసెప్టార్కి బైండ్ అవుతుంది, ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే బౌండ్ డ్రగ్ అయితే రిజర్వాయర్లా ఉంటుంది, యాక్షన్ ఇవ్వదు, స్లోలీ రిలీజ్ అవుతుంది. సో ప్రోటీన్ బౌండ్ డ్రగ్ ఇన్యాక్టివ్ అనమాట. ఫ్రీ డ్రగ్ మాత్రమే రిసెప్టార్ని రీచ్ అవుతుంది. సో ది ఆన్సర్ ఈస్ బి, ఫ్రీ డ్రగ్. ఎప్పుడు కూడా ఫ్రీ డ్రగ్ మాత్రమే రిసెప్టార్ని రీచ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈస్ మేజర్ సైట్ ఆఫ్ డ్రగ్ మెటబాలిజం. ఏ కిడ్నీ, బి లివర్, సి లంగ్, డి ఇంటెస్టైన్. లివర్లో సైటోక్రోమ్ P450 ఎంజైమ్స్ ఎక్కువ అండ్ హై బ్లడ్ సప్లై కూడా ఎక్కువ. స్పెషలైజ్డ్ డిటాక్స్ సిస్టమ్ ఉంటుంది. బట్ ఫంక్షన్స్ ఏంటి అంటే లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్స్ని వాటర్ సాల్యుబుల్లోకి కన్వర్ట్ చేయడం, యాక్టివ్ ఉంటే ఇన్యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం. సమ్ టైమ్స్ ప్రో డ్రగ్ యాక్టివ్ డ్రగ్గా కూడా మార్చాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనం కొడైన్, మార్ఫైన్ లాగా యాక్టివ్ ఫామ్లోకి చేంజ్ చేయడం. లివర్ బాడీలో మెయిన్ కెమికల్ ప్రాసెసింగ్ ల్యాబ్లా కూడా పనిచేస్తుంది. సో ది ఆన్సర్ ఈస్ బి, లివర్. మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో నేను చెప్తున్నాను. అండ్ మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసినా సరే మీకు అర్థమైపోతుంది అనమాట వితౌట్ ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, phase 1 రియాక్షన్స్ ఇన్క్లూడ్స్ ఏ కాంజుగేషన్, బి గ్లూకోరిడేషన్, సి ఆక్సిడేషన్, డి అసిటైలేషన్. phase 1 రియాక్షన్స్ ఫంక్షనల్ గ్రూప్స్ని యాడ్ చేస్తాయి, డ్రగ్ స్ట్రక్చర్ని మాడిఫై చేస్తాయి, స్లైట్లీ మోర్ పోలార్ చేస్తాయి అన్నమాట.
వాటి యొక్క ఎంజైమ్స్ ఏంటి, యూజ్ అయ్యే ఎంజైమ్స్ ఏంటి అంటే సైటోక్రోమ్ P450 ఎంజైమ్స్ అనేది యూజ్ అవుతుంది. వీటి పర్పస్ ఏంటి అంటే ఫేజ్ 2కి రెడీ చేయడం. ఫేజ్ 1 రియాక్షన్స్ అన్నీ కూడా ఫేజ్ 2కి రెడీగా ఉంచడం అనమాట. ఫేజ్ 1 డ్రగ్ని మాడిఫై చేస్తుంది, ఫేజ్ 2 ఎలిమినేట్ చేయడానికి రెడీ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ది ఆన్సర్ ఈస్ సి, ఆక్సిడేషన్ అనమాట. సో ఆక్సిడేషన్ చేస్తుందన్నమాట. ఫేజ్ 1 రియాక్షన్స్ ఇన్క్లూడ్స్ ఈవెన్ వీటిలో ఏంటి అంటే ఆక్సిడేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఫేజ్ 2 రియాక్షన్స్ ఆర్ ఏ ఆక్సిడేషన్, బి రిడక్షన్, సి కాంజుగేషన్, డి హైడ్రాలసిస్. ఫేజ్ 2 రియాక్షన్స్ అంటే డ్రగ్ పోలార్ గ్రూపు యాడ్ చేస్తారు. డ్రగ్ని పోలార్ గ్రూప్ని యాడ్ చేస్తారు. హైలీ వాటర్ సాల్యుబుల్ ఉంటుంది, ఈజీలీ ఎక్స్క్రీటెడ్, వాటర్ సాల్యుబుల్గా ఉంటుంది, ఈజీగా ఎక్స్క్రీట్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. ఫేజ్ 2 యూజువల్లీ ఇన్యాక్టివ్స్ డ్రగ్ని ఇన్యాక్టివేట్ చేసేస్తుంది. ఇంకా డ్రగ్ ఎటువంటి యూజ్ లేకుండా ఇన్యాక్టివ్ చేసేస్తుంది. ఫేజ్ 2లో డ్రగ్కి పోలార్ గ్రూప్ అటాచ్ చేసి యూరిన్లో ఎలిమినేట్ చేయడానికి రెడీ చేస్తారనమాట. అండ్ ద ఆన్సర్ ఈస్ కాంజుగేషన్, సి కాంజుగేషన్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. జీప్యాట్లో మెయిన్గా ఫేజ్ 2 యూజువల్లీ ఇన్యాక్టివేట్ డ్రగ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. జీప్యాట్కి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. హాఫ్ లైఫ్ మీన్స్ ఏ టైమ్ ఫర్ ఫుల్ ఎలిమినేషన్, బి టైమ్ టు రెడ్యూస్ కాన్సన్ట్రేషన్ బై 50%, సి అబ్జార్ప్షన్ టైమ్, డి డిస్ట్రిబ్యూషన్ టైమ్. హాఫ్ లైఫ్ అంటే హౌ లాంగ్ డ్రగ్ బాడీలో ఉంటుంది, ఎంతసేపు బాడీలో డ్రగ్ ఉంటుంది, డోసింగ్ ఇంటర్వెల్ని డిసైడ్ చేస్తుంది, స్టడీ స్టేట్ టైం క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. 4 to 5 హాఫ్ లైఫ్స్ ఈక్వల్ టు స్టడీ స్టేట్. 4 to 5 హాఫ్ లైఫ్స్ ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అనమాట. టీ హాఫ్ అంటే 6 hours అనమాట. 24 to 30 hours అంటే స్టడీ స్టేట్. హాఫ్ లైఫ్ డోసింగ్ షెడ్యూల్ డిజైన్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఎంత షెడ్యూల్లో ఈ డ్రగ్ అనేది తీసుకోవాలి అని అనేది డిసైడ్ చేస్తారనమాట. సో ది ఆన్సర్ ఈస్ బి. అండ్ క్వశ్చన్ నెంబర్ 9. క్లియరెన్స్ ఇండికేట్స్ ఏ అబ్జర్ప్షన్ రేట్, బి డిస్ట్రిబ్యూషన్ ఎక్స్టెంట్, సి ఎలిమినేషన్ కెపాసిటీ, డి ప్రోటీన్ బైండింగ్. క్లియరెన్స్ అంటేనే ఏంటి అంటే హౌ ఎఫిషియెంట్లీ బాడీ రిమూవ్స్ డ్రగ్, ఎంత ఎఫిషియెంట్గా డ్రగ్ అనేది బాడీ అనేది డ్రగ్ని రిమూవ్ చేస్తుంది. ఆర్గాన్స్ అనేటివి కిడ్నీ క్లియరెన్స్ ఉంటుంది, హెపాటిక్ క్లియరెన్స్ అనేది ఉంటుంది అనమాట. హై క్లియరెన్స్ అంటే ఏంటి అంటే డ్రగ్ ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది, షార్ట్ డ్యూరేషన్లో ఫాస్ట్గా రిమూవ్ అయిపోవడం అనమాట. లో క్లియరెన్స్ అంటే ఏంటి అంటే డ్రగ్ చాలాసేపు ఉంటుంది. క్లియరెన్స్ అంటే బాడీ డ్రగ్ని క్లీన్ చేయడానికి ఉన్న కెపాసిటీ అనమాట. ఎంత కెపాసిటీ ఉంది క్లీన్ చేయడానికి అని చెప్పేసి. సో ది ఆన్సర్ ఈజ్ సి, ఎలిమినేషన్ కెపాసిటీ. అండ్ ద లాస్ట్ క్వశ్చన్. ఫేజ్ 1 మెటబాలిజం మెయిన్లీ యూజెస్ ఏ సైటోక్రోమ్ P450, బి ట్రాన్స్ఫరేస్, సి కినేస్, డి ప్రోటీయేస్. సైటోక్రోమ్ P450 ఫేజ్ 1 మెటబాలిజం ఎంజైమ్ అనమాట. ఇదొక ఎంజైమ్, ఇంపార్టెంట్ ఎంజైమ్. ఎక్కడ ఉంటుంది, లివర్లో ఉంటుంది. డ్రగ్ ఇంటరాక్షన్స్కి మెయిన్ రీజన్ అనమాట. దీని ఇండ్యూసర్ ఏంటి, ఒక మెటబాలిజం ఏంటి, డ్రగ్ లెవెల్ని తగ్గిస్తుంది. మెటబాలిజం కనుక డిక్రీజ్ అయితే డ్రగ్ లెవెల్ని పెంచుతుంది. సో సైటోక్రోమ్ P450 సిస్టమ్ డ్రగ్ ఇంటరాక్షన్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ది ఆన్సర్ ఈస్ ఏ సైటోక్రోమ్ P450 అనమాట. అండ్ జీప్యాట్లో కూడా సైటోక్రోమ్ P450 రిగార్డింగ్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ అనమాట. అన్ని క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా నేను కీలాగా ఇచ్చాను. ఫస్ట్ మీరు ఆ ఆన్సర్స్ అన్నీ చెక్ చేసుకోండి కరెక్ట్ ఉన్నాయా లేదా అని. మనకు ఒక జీప్యాట్ క్విక్ రివిజన్ ఏంటి అంటే ఐవీలో 100% బయో అవైలబిలిటీ ఉంటుంది. ఏయూసీ అంటే ఎంత ఎక్స్పోజర్, డ్రగ్ అనేది ఎంత ఎక్స్పోజర్ అయింది బాడీకి. అండ్ ఫ్రీ డ్రగ్ యాక్టివ్ ఫామ్లో ఉంటుంది అనమాట, బౌండ్ డ్రగ్ కాదు. లివర్లో మెటబాలిజం జరుగుతుంది, కిడ్నీలో ఎక్స్క్రీషన్ జరుగుతుంది. ఈ 5 పాయింట్స్ మాత్రం నోట్ చేసి పెట్టుకోండి. జీప్యాట్కి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఒక్కసారిగా మనం నోట్ చేసేసుకుంటే ఆ పాయింట్స్ అన్నీ వన్స్ ఒక్కసారి మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివైజ్ కూడా చేసుకుంటే చాలా యూజ్ ఉంటుందన్నమాట ఈ ప్రోడక్ట్స్ మాత్రం. అండ్ నేను ఇంకొక పాయింట్ మర్చిపోయాను, సైటోక్రోమ్ P450 ఎంజైమ్ అనేది ఫేజ్ 1 రియాక్షన్స్లో జరుగుతుంది. అండ్ ఇది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మనకి ఈ ఫార్మకోకైనెటిక్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అక్కడ మెన్షన్ చేయలేదు, మర్చిపోయాను. సో మీరు అది నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం డైనమిక్స్ అంటే ఏంటి,
వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.